जी हाँ, मैं हूं खलनायक। नायक नहीं, खलनायक हूं मैं। नायक नहीं, खलनायक हूं मैं। నాయకుడా లేక ఖల్నాయకుడా? కహానీ క్లైమాక్స్కి వచ్చిన ఈ ప్రశ్నగానే మిగిలిపోయింది. జైలుకెళ్లాల్సిందేనంటూ పెద్ద కోర్టు తీర్పునిచ్చిన ఇంకో వర్గం దగ్గర మాత్రం నిర్దోషిగానే నిలబడిపోతున్న సంజు భయ్యా నిజ జీవితమే ఇవాల్టి తాజా జాతీయ సమస్య. క్రిమినాలజీ సబ్జెక్ట్లో పుట్టుకొచ్చిన సెలబ్రిటీ స్టేటస్ అనబడే కొత్త చాప్టర్. సంజయ్ను శిక్షించాల్సిందేనన్న ఒక తీర్పుకు ఎందుకు క్షమించకూడదన్న ఇంకో వాదనకు మధ్య ఇవాళ చర్చ ఆగిపోయింది. ఇంతకీ ఇతగాడు నాయకుడా లేక ఖల్నాయకుడా? ముంబై మహానగరం చిగురుటాకులా వణికిపోయిన 20 ఏళ్ల కిందటి గాయం ఇవాళ మళ్లీ తిరగబెట్టింది. 257 మంది సిటిజన్లను పోగొట్టుకుని 713 మంది అమాయకులు ఇప్పటికీ క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో మగ్గిపోతుంటే ఇంతటి తీవ్రమైన కేసు ఒక కొలిక్కి రావడానికి 20 ఏళ్లు పట్టింది. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ సిస్టమ్. సరే, నాటి ముంబై తర్వాత నిన్నటి దిల్సుఖ్ నగర్ దాకా జాతి ఇప్పటికీ గాయపడుతూనే ఉంది. తీవ్రవాదం అన్న సబ్జెక్టే తెలియని అమాయకుడు మాత్రం బలిపీఠం మీదే నిలబడిపోయాడు. అయినా తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో మనం ఓడిపోతూనే ఉన్నాం. న్యాయపరమైన సామాజిక పరమైన అంతర్గత అడ్డంకులతో పోరాటం దగ్గరే ఇవాళ వ్యవస్థ ఆగిపోయింది. చివరకు నేరం రుజువైన ఒకానొక వీవీఐపీని శిక్షించుకునే సామర్థ్యం కూడా అసలు మనకు ఉందా లేదా అన్న సందేహం దగ్గరే జ్యుడిషియరీ నిలబడిపోయింది. ఇవాళ సంజయ్ దత్ జైలు శిక్షకు అటూ ఇటూ దేశమంతా నిలువునా చీలిపోయిందంటే వ్యవస్థల మీద మనకున్న నమ్మకం మనల్నే వెక్కిరించేస్తోంది. నేనేం చేశాను నేరం అంటూ జనం ముందుకొచ్చి మున్నాబాయ్ ఏడుపు లంకించుకోకముందే అతని వెనక హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం క్యూ కట్టేసింది. ఒకడికి గుర్రపందాల మీద మోజు, ఇంకోడికి నైట్ క్లబ్బులంటే పిచ్చి, అలాగే మావాడికి తుపాకుల్లో కొత్త కొత్త మోడళ్ల మీద ముచ్చట. అయితే ఏంటంటూ ఒకడు కళ్ళెగరేస్తాడు. నిజమే కావచ్చు, 3 అడుగుల పొడవు 4 కిలోల బరువున్న కలాష్నికోవ్ రైఫిల్ అంటే సంజు భయ్యాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో ఉన్న మజానే వేరు. నిమిషానికి 600 చుట్ల వేగంతో 400 గజాల టార్గెట్ని కూడా కచుక్కున కాల్చి పడేయడం ఈ కలాష్నికోవ్కున్న స్పెషాలిటీ. భలేగున్న ఇటువంటి తుపాకీ ఒకటి కొనిస్తానంటే అబూసలెంను ఇంటికి పిలిపించుకున్నాడు ఈ మున్నాభాయ్. సదరు అబూసలెం దావూద్ ఇబ్రహీంకి థిక్కెస్ట్ ఫ్రెండ్ అని, ఆ దావూద్ గాడికున్న ఇంకో జిగ్రీ దోస్త్ టైగర్ మెమన్ ముంబై పేలుళ్లకు స్కెచ్ గీసిచ్చాడని ఈ సంజయ్కు అస్సలు తెలీదు. ఇది అతగాడి అభిమానుల డిఫెన్స్ వాదన. ఏదైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా దారుణంగా ఉందన్నది మహేష్ భట్, కరణ్ జోహార్ ఎట్సెట్రాలంతా ఫీల్ అయిపోతున్న సమాచారం. ఇప్పటికే టాడా కోర్టు తీర్పును గౌరవిస్తూ 18 నెలల పాటు జైల్లో మగ్గిన మా అభిమాన నటుడిని ఇంకా 3.5 ఏళ్ల పాటు మాకు దూరం చేస్తారా అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ నోళ్లు నొక్కేసుకుంటూ, ముక్కులు చీదేసుకుంటూ, రుమాళ్లు తడిపేసుకుంటున్నాయి. అయినా ఒక్క సంజయ్ దత్ గురించే దేశమంతా ఎందుకు మాట్లాడుతోంది? 3 నెలలకోసారి సీజన్ తప్పకుండా ఇండియా చవిచూస్తున్న రక్తపాతాల వెనుక పాకిస్తాన్ చేతివాటమే ఉందంటూ ఒక స్పష్టతను చూపెట్టింది నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు. పొరుగు దేశం పాల్పడిపోతున్న సీమాంతర ద్రోహాన్ని సినిమాల్లో చూపించినట్లు సీన్ బై సీన్ ఎండగట్టి పారేసింది. ఒక సంజయ్ దత్ లాంటి నేషనల్ సెలబ్రిటీని కూడా జైల్లోకి తోసి మా దేశంలో తీవ్రవాద శక్తులు ఏ రూపంలో ఉన్నా, ఏ సైజుల్లో ఉన్నా క్షమించే ముచ్చటే లేదన్న సందేశాన్ని సీమాంతరం దాకా జారీ చేసినందుకు ఇక్కడ భారత ప్రభుత్వం తలెత్తుకు తిరగాల్సిన తరుణం ఇది. ఒక హీరో జైలు పాలైతే ఎన్ని సినిమాలు ఆగిపోతాయి, నిర్మాతలు ఎంత బడ్జెట్ నష్టపోతారు లాంటి లెక్కల్ని బయటికి తీసి కోర్టు తీర్పుల్ని తిరగరాయమంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్న మాది కాదు,
ముంబై పేలుళ్లప్పుడు కాళ్ళు చేతులు పోగొట్టుకుని 20 ఏళ్ల నుంచి మొండెంతోనే బతికేస్తున్న ఒక దురదృష్ట జాతకుడి వేదన. తన ఒంటి నిండా తూట్లు పొడుస్తూ డాక్టర్లు 40 సర్జరీలు చేసినప్పుడు కలిగిన నొప్పి కంటే ఒక హీరో చేతులకు పడే బేడీలే జాతికి ముఖ్యం. ఇట్స్ రియలీ వెరీ పిటీ. తెర మీద కనిపించే రొమాంటిక్ లుక్స్కి, ఫైటింగ్ సీన్లకు ఫిదా అయిపోయే ఒక సాదాసీదా అభిమాని ఇవాళ మున్నాబాయ్ కోసం కంటతడి పెట్టుకుంటే వాడి సిచ్యువేషన్ని అమాయకత్వంతో జతకట్టుకోవచ్చు, అవసరమైతే క్షమించనూ వచ్చు. కానీ దశాబ్దాల పాటు సామాజిక జీవితంలో గడిపిన జస్టిస్ మార్కండేయ కడ్జు అనబడే ఒక మేధావి మనిషి సంజయ్ తరఫున వకాల్తా పుచ్చుకోవడాన్ని మాత్రం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. Yes, I have written a letter to the governor of Maharashtra through the chief minister of Maharashtra, because the governor acts on the advice of the chief minister, not on his own discretion. Sir, what is the content of your letter? I have written, requested him to pardon Sanjay Dutt, and I have given the reasons why I have. సంజయ్ చిన్నపిల్లవాడు, క్షమాభిక్ష పెట్టండి అంటూ మహారాష్ట్ర గవర్నర్కు, రాష్ట్రపతికి కడ్జు సార్ చేసుకున్న సిఫార్సులు వింతగాను వికృతంగాను అనిపిస్తాయి. సంజయ్ కేసులో కుట్రకోణం లేదు గనక ఆర్టికల్ 161 ప్రకారం అతన్ని విడిచిపెట్టవచ్చన్నది కడ్జు గారి విన్నపం. ఇంతవరకు ఓకే. సంజయ్ను ఎందుకు క్షమించవచ్చో వివరిస్తూ ఎక్స్ట్రాగా ఆయన చెప్పుకున్న కారణాలు ఇంకో 2. పేలుళ్ల సమయంలో సంజయ్ చేతుల్లో బాంబులు లేవు, అతని ఒంటి మీద రక్తపు మరకలు లేవు. సంజయ్ జైల్లో ఉంటే అతని సినిమాల ఫారిన్ షూటింగ్స్కి పర్మిషన్లు దొరకవు, అతనికి కావలసిన లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ఒప్పుకోవు. వీళ్ళ అమ్మా నాన్న కాశ్మీర్ బార్డర్లోకి వెళ్ళి దేశ సమగ్రత మీద పాటలు పాడారు. మున్నాబాయ్ పాత్రలో సంజు తీసిన సినిమాలు దేశంలో గాంధీగిరి వర్ధిల్లడానికి బాగా తోడ్పడ్డాయి. लेकिन मैं ये इतना ही बताना चाहती हूँ कि संजय दत्त उनके परिवार को अगर देखा जाए तो सुनील दत्त साहब इस देश के लिए बहुत कुछ सेवा किया है, और उन्होंने उनके छवि को देखने के बाद उनके पुत्र संजय दत्त इस तरह का देशद्रोही मानने का मुझे कोई कह नहीं सकते हैं, लेकिन ही इज इनोसेंट. मैं इतना ही बताना सकती हूँ कि संजय दत्त इनोसेंट है. సో సంజయ్ దత్ తీవ్రవాది కాదు. ఆ మాటకొస్తే పరమ దేశభక్తుడంటూ బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టేయొచ్చు. ఒక మాజీ న్యాయమూర్తిగా కడ్జు చేసిన తాజా ప్రతిపాదన సహజంగానే నేర ప్రపంచంలో అటువైపున్న అదర్ సైడ్ని టచ్ చేసేసింది. సందేశాత్మక సినిమాలు తీసిన కథానాయకులంతా సమాజంలో హీరోలు అనుకుంటే అవే సినిమాల్లో విలన్లుగా చేసిన క్యారెక్టర్ల గతేం కావాలి? గాంధీగిరి సినిమాలతో సదరు సినిమాను, దాని సీక్వెల్ను రక్తి కట్టించిన ఈ సంజయ్ దత్తుడే అంతకు ముందు ఖల్నాయక్ పేరుతో నెగటివ్ రోల్లో రంజింపచేసిన సంగతి ఈ కడ్జు సార్ పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు. ఇవాళ పోలీస్ గిరి అంటూ ఇంకో టెరిఫిక్ టీంతో వస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఆయనకు తెలిసే ఛాన్సులు లేవా? సినిమా ఒక మీడియా, సమాజం మీద దాని ప్రభావం చూపడం నిజం. అదే సమయంలో సమాజాన్ని జాగృతం చేసేవి, సమాజ హితాన్ని కోరేవి చాలా చాలా సినిమాలు మన మధ్యకి వచ్చాయన్నది అంతే నిజం. కానీ సినిమాకు, సినిమా వాళ్లకు ప్రేక్షకుడే ప్రయారిటీ ఇస్తాడు. సినిమా వాళ్లలో చాలా మందికి జస్ట్ అదొక వృత్తి, వ్యాసంగం అంతవరకే. ఒక బాలీవుడ్ ఖాన్ సాబ్కి అమెరికన్ ఎయిర్పోర్ట్లో వీఐపీ ట్రీట్మెంట్ దక్కనందుకు యావత్ భారతదేశం ఇన్క్లూడింగ్ మీడియా ముక్త కంఠంతో నొచ్చేసుకుంది. ఈ కమిట్మెంట్ ఏ కథానాయకుడి దగ్గరైనా ఉందా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. సో బాలీవుడ్ హీరోలంతా అరటి పండు కూడా కొరకడం తెలియని అమాయకులన్న వైఖరి మానుకోవడమే మంచిది. సినిమా వాళ్లకున్నదల్లా 2 ఎజెండాలు. ఒకటి కెరీర్ అయితే ఇంకోటి కమర్షియల్ వాల్యూస్. బాలీవుడ్ హీరోలతో మైండ్ గేమ్ ఆడేవాడని, అవసరాన్ని బట్టి హీరోయిన్లను కూడా పిలిపించుకుంటాడని డి కంపెనీ ఓనర్ మీద ఎప్పటినుంచో దేశమంతా డౌట్. ఒక బ్లాక్ మెయిలర్గా, అండర్ వరల్డ్ డాన్గా ముంబైలో వీడు చెయ్యని జాదునే లేదు. ఇంతటి దేశముదురుగా పేరుపడ్డ దావూద్ ఇబ్రహీం మందు పార్టీ ఇస్తే అందులో చీర్చి చెప్పే శాల్తీలో ఎక్కువ మంది మన సినిమా సెలబ్రిటీలే. ఇందుకు సరిపడా వీడియో సాక్ష్యాలు మన మీడియా దగ్గర ఎప్పుడూ ఎవరడిగా దొరికిపోతాయి. ఏదో ఒక బలహీనత దగ్గర లొంగిపోయి చీకటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహం అని తెలిసినా వాటిని కంటిన్యూ చేస్తున్న బాలీవుడ్ పెద్ద మనుషులకు ఇవాల్టి తీర్పు
ఒక చెంపపెట్టుగా ఎందుకు చెప్పుకోకూడదు? హీరోలేంటి జీరోలేంటి వెధవేషాలేస్తే ఎవడైనా ఒకటేనన్న మెసేజ్ బాలీవుడ్కి ఇవ్వాల్సిందేనంటోంది మేధావి వర్గం. నేర ప్రపంచంలో సామాజిక హోదా పేరిట ఇటువంటి వర్గీకరణకు పాల్పడితే న్యాయ వ్యవస్థకు పరమార్థమే ఉండదు. వాడు వీడు అంటూ తేడా చూపించడం మొదలు పెడితే ఇప్పటికే జనంలో పల్చబడిపోయిన జ్యుడిషియరీ మీద ఒకానొక తేలిక భావం ఇంకా పెరిగిపోతుందన్నది తాజా హెచ్చరిక. Now, simply because he is a big actor, simply because his father was related to the ruling party, simply because he is a rich and a famous man, and if he goes unpunished because of all these reasons and doesn't get the punishment which the Honorable Supreme Court has given, it will send a very wrong message, and it will mean that Indian democracy has double standards. సంజు శిక్షను ఖరారు చేయడంతో పాటు యాకూబ్ మెమన్కు ఉరేసి పారేసింది మన సర్వోన్నత న్యాయస్థానం. కానీ ఇంతా చేసిన టైగర్ మెమన్ దొరకలేదు. ఇంతా చేయించిన దావూద్ ఇబ్రహీం ఆచూకీ వీళ్లకు తెలియదు. ఇంకా చెప్పుకోవాలంటే దావూద్ని భుజం తట్టి ముందుకు నడిపిస్తున్న పాకిస్తాన్ దేశాన్ని నిలదీయడం అనేది మన కోర్టుల పరిధిలోకే రాదు. అటువంటప్పుడు మన జ్యుడిషియరీని గాని దాని చుట్టూ మూగున్న ఇన్నేసి బడా సైదు దర్యాప్తు సంస్థల్ని గాని మనం ఎందుకు గౌరవించుకోవాలన్న ప్రశ్న జనంలో నుంచి ఉత్పన్నమయ్యేది. సరిగ్గా అక్కడే ఈ కోర్టుల మీద, కోర్టులిచ్చే తీర్పుల మీద ఈకలు పీక్కోవాల్సిన దౌర్భాగ్యం. ఇంతకీ ఇతను నాయక లేక ఖల్నాయక?